కాదు, దేవుడు నాకు కొత్త సంవత్సరం ఇస్తున్నాడు. దేవుడు నాకు కొత్త సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడు? బంగారం, వెండి అవి కొనుక్కోవడానికి. కాబట్టి వచ్చే ప్రతి మోడల్ ఫస్ట్ నేనే ట్రై చేయాలి. మొత్తం అన్ని మోడల్స్ అన్నీ నేనే వేసుకోవాలి. మొత్తం ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ నేనే వేసుకోవాలి. ప్రతి షాప్లో ఉన్న మోడల్స్ అన్నీ నేనే కొనుక్కొని వడ్డానం, చైన్, చెవుల కమ్మలు అన్నీ నేనే వేసుకోవాలి. మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా ఇంటి పక్క అమ్మ మంచిగా జ్యువెలరీస్ వేసుకుంది. ఆమె సూపర్ కనపడ్డది. ఆమెలాగానే నేను కూడా ఉంటా. లలిత జ్యువెలరీస్లో ఏం బాలే కాబట్టి సుమంగళి జ్యువెలరీస్కి వెళ్ళి జ్యువెలరీస్ కొనుక్కుంటా. చర్చికి వెళ్ళాలి, రేపు న్యూ ఇయర్ ఉంది కాబట్టి న్యూ ఇయర్కి మంచి జ్యువెలరీస్ వేసుకొని వెళ్ళాలి. మంచిగా మొత్తం నిండుగా నేనే కనపడాలి. చర్చికి వెళ్ళాలి. సరే మరి లేట్ అవుతుంది, బాయ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఇష్టియానితి. అందరూ నన్ను ఇష్యూ అని పిలుస్తారు. నాకు ఈ సంవత్సరం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోవడానికి, స్టైల్గా రెడీ అవ్వడానికి. నాకు చర్చిలోకి రెడీ అయిపోతుంది, బాయ్. అందరికీ వందనాలు. నా పేరు జోయల్. అందరు నన్ను జోయల్ అంటారు. అబ్బా, ఈ సంవత్సరం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు? పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనుక్కోవడానికి ఇచ్చిండు. బా, మా గల్లీలల్లా బెంజ్ కారు కొనేసుకొని పోతే ఇంకా ఉంటుంది చూడు, అట్టిట్టుండదు. సరే, నాకు చర్చి టైం అవుతుంది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఇవనిక కీర్తి. నన్ను అందరూ బ్రైటీ అని పిలుస్తారు. ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చారు నాకు దేవుడి కోసం బ్రతకడానికి, దేవుడి కోసం ఉండడానికి, దేవుడి కోసం పని చేయడానికి. సరే నాకు చర్చికి లైట్ అవుతుంది, బాయ్. అందరికి ప్లేస్ దాన్ని. నా పేరు శారం కీర్తి. అందరూ చారు అని పిలుస్తారు. దేవుడు నాకు ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడు? న్యూ ఇయర్ ఎందుకు ఇచ్చాడు? శారీస్ కొనుక్కోవడానికి, కొత్త కొత్త శారీస్ అన్నీ కొనుక్కోవడానికి, అన్ని మోడల్ శారీస్ నేనే వేసుకోవాలని. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. అందుకే దేవుడు నాకు శారీస్ ఇచ్చాడు. నాకు టైం అవుతుంది, బాయ్. దేవునికి స్తోత్రం. అయితే మీ అందరికీ వందనాలు. నా పేరు జాషువా. కొత్త సంవత్సరం నాకు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇలాంటివన్నీ తినడానికి ఇచ్చాడు, చేయడానికి ఇలాంటివన్నీ ఇచ్చాడు. ఇలాంటివి చేయడానికి నాకు కొత్త సంవత్సరం ఇచ్చాడు. బిర్యానీలు, చికెన్ బిర్యానీలు ఇలాంటివన్నీ చేయడానికి. ఈ మధ్య కొత్తగా ఒకటి నేర్చుకున్నాను. ఆఫ్రికాలో ఉండే చికెన్ బిర్యానీ ఇలాంటివి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. నాకు లేట్ అవుతుంది చర్చికి, బాయ్. అందరికీ వందనాలు. నా పేరు జయశాన్. నన్ను జయ అని పిలుస్తారు. ఈ కొత్త సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు తాగి తందనాలాడి అందరినీ మార్కెట్లో మొత్తం చిల్లర పనులు చేసి అందరిని కొట్టి డబ్బులు గుంజుకొని మొత్తం నైట్ మొత్తం కేక్ కోసి బిర్యానీ అన్నీ తిని వాళ్ళ అక్కడ గుంజుకొని బైక్ రైడింగ్ చేసి మొత్తం బైక్ తోలితే మొత్తం భూమి మొత్తం బద్దలేటట్టు తోలి యాక్సిడెంట్లు చేసుకుంటూ తాగి నాకు చర్చికి టైం అవుతుంది, బాయ్. అవును, 2026లో కొత్త సంవత్సరంలో నువ్వే చేయాలనుకుంటున్నావు? నేను వెస్ట్రన్ డ్రెస్సులు బాగా వేసుకుందాం అనుకుంటున్నా. నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను అన్ని శారీస్ కొనుక్కొని వేసుకొని ట్రై చేయాలనుకుంటున్నా. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్నా. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను తారు కొనాలనుకుంటున్నా. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? అయ్యగారు వస్తారు. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అయ్య గారు.
అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? మొదటిగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరు మోకాళ్ళేయండి. స్తోత్రం 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 తండ్రి, కృపగల దేవా, దయగల రాజా, మీకే వందనాలయ్యా. యేసయ్యా, ఈ కొత్త సంవత్సరం మాకు నాయన ఎంతో దీవెనకరంగా జరగాలి ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించండి అయ్యా. యేసయ్యా, ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి అయ్యా. యేసయ్యా, మా ప్రార్థన మొత్తంలో మీరే తోడుగా ఉండమని, నా చిన్ని ప్రార్థన ఆలకిస్తారని నమ్ముచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకుందాం. నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా, నీవు చూపిన ఉద్దేశం ఏంటయ్యా, నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా, నీవు చూపిన ఉద్దేశం ఏంటయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా, నీవు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా, నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా, నీవు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక చిన్ని ప్రార్థనతో మనం వాక్యంలోకి వెళ్దాం. ఒకరు ప్రార్థన చేయండి. మా వాక్యంలో తోడుగా ఉండే తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మొదటిగా దేవుని మాటలు మాట్లాడుకుందాం. వాక్యం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనము. మారు మనసు పొందుటకు నీకు దానికి సమయము ఇచ్చినది. అంటే ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? 2026 సంవత్సరం వస్తుంది కనుక మనం మారు మనసు పొందడానికి మనకి దేవుడు దయచేశాడు. కొంతమంది మనసుల్లో ఏమనుకుంటున్నారంటే, మనం కొత్త చీరలు కొనుక్కోవడానికి, కొత్త కొత్త నగలు కొనుక్కోవడానికి, కడుపు నిండా తినడానికి అని కొంతమంది అట్లా అనుకుంటున్నారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. మనం దేవుని కోసం బ్రతకడానికి మాత్రమే మనకి దేవుడు దయచేశాడు. ఇంకా లూకా సువార్త 13వ అధ్యాయము 9వ వచనం చూస్తే, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని ఆయనతో చెప్పెను అని వాక్యం ఉన్నది. అంటే మనం ఫలించకపోతే దేవుని వాక్యం ప్రకారం అది మనకిష్టమైన చెట్టు అది ఫలించకపోతే మనం నరికివేస్తాం కదా, అలానే మనకిష్టమైన చెట్టు అది నరికివేయబడింది కనుక దేవునికి మనం ఇష్టం లేకపోతే కూడా దేవుడు మనల్ని అలానే చేస్తాడు. మన ఇష్టం లేని వారిగా మనం దేవునితో ఉండొద్దు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మనకు దేవునికి ఇష్టంగానే మనం బ్రతకాలి. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఆలోచిస్తే 2020లో మనకు కరోనా వచ్చింది, కానీ దేవుడు మనల్ని అసలు ఎందుకు బ్రతికించాడు? ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడని ఆలోచిస్తే, దేవుని పక్షాన మనం ఏదో చేయాలి. అంటే మనం దేవుని పక్షాన్ని ఏదో ఉండి పోరాడాలి, దేవుని కోసం ఏదో చేయాలని కదా మనల్ని బ్రతికించాడు దేవుడు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, కానీ మనం దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని. ఇంకా ఎన్నో ఆపదల నుంచి మనల్ని అందరినీ ఈ సంవత్సరం తప్పించాడు దేవుడు. కానీ మనం దేవునికి ఇంకా తక్కువగానే జీవిస్తున్నాం. ఏదో ఒక విషయంలో పడిపోతున్న వారిగానే, తప్పులు చేస్తున్న వారిగానే, మన మాట ద్వారానైనా, మన చూపుల ద్వారానైనా, మనం ఆలోచించే విధానంలోనైనా మనం ఏదో ఒక విషయంలో తప్పు చేస్తూనే ఉన్నాం. అలా ఆలోచించకుండా దేవుని కోసమే బ్రతకాలని మనకి దేవుడు ఈ 2026ని దయచేశాడు. సో ఇప్పుడు మనమందరం దేవుని కోసమే బ్రతుకుదాం. ఇది మనం ఫలించే చెట్టుగానే ఉండాలి, నరికివేసే చెట్టుగా మనమందరం ఉండకూడదు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనలో ప్రేరేపింపబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి.
హల్లెలూయా, స్తుతి 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 స్తోత్రం యేసయ్య. ఈ సంవత్సరం మొత్తం మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రమయ్యా. అలాగే వచ్చే సంవత్సరం కూడా కాచి కాపాడని